ఎన్కౌంటర్ జరిగిన తర్వాత 2 డేస్ తర్వాత మాకు తెలిసింది. అక్కనో కాదో అని గుర్తుపట్టలేకపోయినాం. ఫోటోని చూద్దామని చెప్పి శనివారం రాత్రి బయలుదేరి సండే మధ్యాహ్నం కల్లా మేము నారాయణపూర్కి చేరుకున్నాము. 2:30 ఆ టైంలో పోయినాము హాస్పిటల్ దగ్గరికి. హాస్పిటల్ దగ్గర పోతే పోలీస్ ఆఫీసర్ ఉండి ఫస్ట్ మమ్మల్ని అలో చేయలే. మీరు ఫస్ట్ బార్ నికలో పहले బార్ వెయిట్ కరో బోల్కే బాత్ చెప్పినారు. సర్లే అని చెప్పి మేము బయటకు వచ్చి లాయర్ మేడం వేలపాటి మేడంకి చెప్పినాం, ఇట్లా అలో చేయలేదు, మేము ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి 3:30 ఆ టైంలో చెప్పినాం. మేడం ఉండి సర్లే అని చెప్పి మాకు వీడియో తీసుకొని మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మమ్మల్ని అప్పుడు అలౌ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం సార్. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సర్లే చూపిస్తాం, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి అన్నారు. అప్పటికి 7:30, 8 అవుతుంది. 8 గంటల ఆ టైంలోన సార్ బయటకు వచ్చి చక్కగా వెళ్ళిపోతున్నారు. ఇక మాకేం అసలు ఆన్సర్ ఇవ్వకుండా ఏం చెప్పకుండా, అవి ఇస్తామని చెప్పలేదు, ఇవ్వట్లేదు అని కూడా ఏ విషయం కూడా మాకు చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినారు. ఇక ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 11 వరకు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఇంకా ఏం చెప్పట్లేదు, అసలు ఇస్తామని చెప్పట్లేదు, ఏమని చెప్పట్లేదు. అసలు డెడ్ బాడీ చూద్దామంటే కూడా చూపించట్లేదు సార్ మాకు. కనీసం అసలు డెడ్ బాడీ చూసి గుర్తుపడదామని చెప్పి పోతే కూడా అసలు చూపించలేదు మాకు. సర్లే అని చెప్పి లాయర్ మేడం గారు ఉండి మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి దాని ర్యాలీతో పాటు పోయి మిగతా అంటే 5 మెంబర్స్ మేడంతో పాటు 6 మెంబర్స్ ఎస్పీ ఆఫీస్లో వేరు. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెస్తున్నారు. పోతే ఎస్పీ సార్ కూడా లేరు అక్కడ. 1 అవర్ వెయిట్ చేసింటారు సార్ అక్కడ. మా దగ్గర ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో పోలీస్ ఆఫీసర్ ఆ సార్ అక్కడికి వచ్చినారు. అప్పుడు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మమ్మల్ని పేర్లు చెప్తున్నారు, అంటే చనిపోయిన బాడీస్ పేర్లు చెప్తున్నారు. పేర్లు చెప్తుంటే మధ్యలో మీడియా వాళ్ళకి వీడియో తీస్తున్నారు. అప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి గట్టిగా అరుచుకుంటా సీరియస్ అవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. మీరు రాండి, నా ఎంపర్ రాండి అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళినారు. అది పోలీస్ స్టేషన్ వాళ్ళ క్వార్టర్స్ ఏమి తెలియదు. అక్కడ తీసుకెళ్ళినారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత హెడ్ పోలీస్ ఆఫీసర్స్ వస్తారు, మీ అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ డెడ్ బాడీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు 5 మంది వచ్చి మాకు ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పంటే ఆధార్ కార్డు ఇచ్చినాం. ఇన్ఫర్మేషన్ కూడా సపరేట్ వాళ్ళ నోట్బుక్లో రాస్తున్నారు. మరి సెల్ నెంబర్తో పాటు అడ్రస్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా తీసుకున్నారు సార్. మా దగ్గర 4, 5 ఆ టైంలో ఈవినింగ్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చినారు. మాకు తెలుగులో మాట్లాడడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తెలుగు ఆఫీసర్సే వచ్చినారు మా దగ్గరికి మాట్లాడడానికి. ఆ టైంలో మమ్మల్ని 5 మందిని ఫ్యామిలీ మెంబర్స్ 5 మందిని పిలిపించుకొని రూమ్లోకి మాట్లాడినారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్. మాకు తీసుకున్నారు మా దగ్గర నుంచి. మళ్ళీ ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చినారు, ఎట్లా పోయినారు, మీ ఫ్యామిలీ వస్తే అక్కడికి ఎట్లా పోయినారు, ఏమేం చేస్తున్నారు అని చెప్పి అన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత మొత్తం అయితే ఓకే, మేము డెడ్ బాడీస్ అయితే ఇవ్వలేము, డాక్టర్ చెప్పినారు డెడ్ బాడీస్ డీకంపోజ్ అయినాయి, అవి స్మెల్ పిలిచే కానీ ముట్టుకుంటే కానీ ప్రమాదం అని చెప్పి సార్ మాతో చెప్పినారు. చెప్పిన తర్వాత అయినా కానీ మేము తీసుకెళ్తాం సార్ బాడీస్ని, మాకు అప్పచెప్పండి అంటే మీకు అప్పచెప్పడం అంటూ కుదరదు, ఎందుకంటే అవి చాలా ప్రమాదం అని చెప్పి డాక్టర్ చెప్పినారు, మేము ఇవ్వడం కుదరదు, మేము దగ్గర ఉంటాము, మీరే దహన సంస్కారం చేయండి, ఇక్కడే దహన సంస్కారం చేసి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటే లేదు సార్ మేము కంపల్సరీ మాకు బాడీస్ కావాలి, లేదంటే మేము దహన సంస్కారం చేయము అని చెప్పి మేము మాట్లాడి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. చాలా విధాలుగా చెప్పి ట్రై చేసినారు దహన సంస్కారం చేస్తామని చెప్పి మాతో. అయినా మేము ఒప్పుకోలేదు సార్, మాకు కంపల్సరీ బాడీ కావాలి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చూస్తున్నారు, అన్నదమ్ములు అందరూ చూడాలని ఎంతో బాధలో ఉన్నారు, ఎంతో ఏడుస్తున్నారు, ఎంతో దుఃఖంగా ఉన్నారు, కంపల్సరీ బాడీ కావాలని చెప్పి అడిగినాం సార్. వాటికైనా ఒప్పుకోలేదు సార్, మీరు ఉన్నా లేకపోయినా మేము దహన సంస్కారం మేమైనా చేస్తామని చెప్పి అన్నారు. విత్ 10-15 మినిట్స్లో పావుగంటలో చేసేస్తామని చెప్పిన సార్ మాతో. మేము సర్లాంటి చేయండి, కోర్టులకి పిటిషన్ కేసు వేస్తాం కోర్టులనా ఎంటర్ చేస్తాం చేయండి అని చెప్పి మేము 5 మెంబర్స్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చేసినాం. ఆ టైంలో వర్షం వస్తుంటే అక్కడే ఉన్నారు, వచ్చారు ఒక 5 నిమిషాలు కూర్చోండి అని చెప్పి కూడా అడిగినారు సార్ పోలీస్ ఆఫీసర్. ఆయన కూర్చోలేదు, బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు, ఏమో తెలియదు సార్. మొత్తానికి వీడియో వాళ్ళు వీడియో తీసినారు సార్. అక్కడ మంటలు మండుతుంటే వీడియో వాళ్ళు ఎట్లా తీసినారో వీడియో తెలియదు. వీడియో తీసిన తర్వాత మాకు చూపించినారు
దహన సంస్కారం అయిపోయింది చేసినారని చెప్పిన తర్వాత కనీసం చూడడానికి అక్క ముఖం చూసి గుర్తుపడదామని చెప్పదామని చూద్దామని పోతే అసలు కనీసం బాడీ కూడా డెడ్ బాడీ కూడా చూపించడంలో పెట్టారు సార్. ఎంతవరకు కరెక్ట్ ఇది? అదే ఎన్కౌంటర్ లో పోలీసులు చనిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి అప్పచెప్తారు కదా, అలాగే మాకు అప్పచెప్పండి. మాకు అధికారం ఉంది కదా, రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఇట్లా ప్రవర్తిస్తుంటే మాకు ఎక్కడ హక్కు ఉంది? మాకు ఇంకేం హక్కు ఉన్నట్లా? మీ ఇష్టానుసారం మీరు చేస్తున్నారు. ఓకే, నక్సలైట్లు విన్నారు, వాళ్ళు ఏది చేసి తప్పు పని వాళ్ళది ఏమన్నా? ఇప్పుడు సమాజంలో జరుగుతున్నారు అంటే ఈ అక్రమాలు దౌర్జన్యాలు చూసేవాళ్ళు చూసి ఊరలేకనే పోయినారు కదా సార్. ఇట్లాగైనా ఉద్యమం లేవనెత్తుదామని, ఇలాగైనా ప్రజలకు పేద ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి పోయినారు కదా అక్కడ. అంటే మీరు చేసి కరెక్ట్, మీరు చేసే తప్పు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? కనీసం చనిపోయిన డెడ్ బాడీ ఫేస్ కూడా చూసిపోతే తల్లిదండ్రులకి ఏం ప్రభుత్వం ఇంత దుర్మార్గం పాలన చేస్తుంటే ఎట్లా బాగుంటుంది సార్? మాకు మేము ఎట్లా బతకాల ఈ యొక్క పాలనలో? డెడ్ బాడీ తల్లిదండ్రులకే హక్కు ఉంటుంది దహన సంస్కారం చేయాల్సిన హక్కు. దహన సంస్కారం చేయాల్సిన తల్లిదండ్రులు తప్ప ఎవరికి ఉంటుంది? ఇంకా మీరు ఎట్లా చేస్తారు ఆ దహన సంస్కారాలు? కనీసం ఆఖరి చూడడానికైనా అమ్మకి నాన్నకి లేకపోతే ఇదే ప్రభుత్వ పాలన సార్. ఇంత దుర్మార్గ పాలన చేస్తుంటే మేము ఎట్లా ఉండాలి సార్? అదే మా ప్లేస్ లో మీరు ఉండుంటే మీకు ఆ బాధ మీకు తెలుసా సార్? అదే మా ప్లేస్ లో మీరు ఉండుంటే మా అమ్మ ఇంటి దగ్గర ఇంటికి వచ్చినప్పటి నుంచి నిల్లు తాగని భూమి తిన్నది. ఫుల్ ఏడ్చుకుంటూ ఉంటుంది. అసలు మాకే భయం వేస్తాం చూస్తుంటే, తెలిసినప్పటి నుంచి. అంటే ఇంకా చెప్పలేదు, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. మాకే భయం వేస్తుంది ఆమెకి. ఇప్పుడు ఎట్లా చెప్పుకోవాలనేది ఆమెకు చివరి చూపు చూపకుండా చేసినారు సార్. ఇంత దుర్మార్గపు పాలన చేసే ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు ఆన్సర్ జవాబు చెప్పాలి మీరు. ఈ పాలన ఇట్లా చేస్తుంటే మాకు మా అసలు డెడ్ బాడీ చనిపోయిన డెడ్ బాడీ కూడా చూడడానికి అవకాశం లేకుండా చేసినారు మీరు. డెడ్ బాడీ ఏం చేసేది సార్? మీకు డెడ్ బాడీ చనిపోయిన తర్వాత చూడడానికి అవకాశం ఇవ్వడానికి మీకేమైంది? మాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి సార్ మీకు ఈ ప్రశ్నకు. మాకు